సరస్సు చెప్పిన అబద్ధం వెనుక ఒక అవసరం ఉంది. తెలియక జరిగిన మోసం వెనుక మంచి జరిగింది కాబట్టి. అంటే ఇంత జరిగినా అది ఏ తప్పు చేయలేదంటారా? మర్యాద మర్చిపోతున్నావు శ్యామల. అది ఇది కాదు, సరస్వతి, నా సరస్వతి. నా సరస్వతి ఎప్పుడూ తప్పు చేయదు. నా స్నేహితుడు కూతురు స్థానంలో వచ్చింది వేరే అమ్మాయి అయితే అప్పుడు బాధపడాలి. నువ్వన్నట్లు శిక్షించాలి. కానీ వచ్చింది ఎవరో కాదు, నా సరస్వతి. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఎందుకలా స్టన్ అయిపోయారు? తిట్టాల్సింది థ్యాంక్స్ చెప్తుంది అంటారా? మీ వల్ల, మీ కొడుకు వల్ల మా అందరికీ సరస్సు విలువ తెలిసొచ్చింది. నన్ను క్షమించండి అరుణ్ బాబు. జరిగింది తప్పే కాదంటుంటే క్షమాపణ ఎందుకమ్మా? తప్పు కాదని ఎలా అంటావన్నయ్యా? సమయానికి శాంభవి లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పిట్టను కాల్చినట్టు కాల్చి పడేసేది. అంటే అరుణ్ బాబు గారి ఆరోగ్యం కోసం. నోర్ముయ్. చేసిందంతా చేసి నేరం మా మామయ్య మీద తోస్తున్నావా? నువ్వు ఎలాంటి దానివైనా, ఎన్ని వేషాలు వేసినా, ఇన్నాళ్లు ఇంట్లో ఉంచినందుకు, నిన్ను భరించినందుకు మాకు చాలా బాగా బుద్ధి చెప్పావే. కాచాయని ఆవేశపడకు. మీరు నా కోసం బుచ్చమని సరస్వతిగా మార్చారు. ఆ అబద్ధం తప్పు కానప్పుడు ఇప్పుడు జరిగింది మోసం కాదు. మావయ్య గారు ఇలా అంటుంటే నువ్వు నేను ఎన్నన్నా ఇంకేం లాభమమ్మా? వదిలే. నేను వదిలేస్తా. కానీ ఈ విషయం వాగ్దేవికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడేం చేయాలి? చెప్పకుండా ఉండాలి. అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాగ్దేవికి తెలియడానికి వీల్లేదు.
సరస్సు గురించి వాగ్దేవికి ఎవరు చెప్పాలనుకున్నా చెప్పే ప్రయత్నం చేసినా నేను చచ్చేంత ఒట్టే. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా ప్రాణాల మీద విలువ ఉన్నా ఈరోజు జరిగింది ఇక్కడితోనే మర్చిపోండి. ఎప్పుడు ఎక్కడా కూడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు. నువ్వంత మాట అన్నా కూడా మా నోరు కట్టేసుకోకుండా ఎలా ఉంటావన్నయ్యా? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే కూర్చుంటాం. ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే పెడతాంలే అన్నయ్యా. వాగ్దేవి రాని దీని సంగతి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీగా సరస్సు అని పిలవచ్చు. లేదంటే డాడీ లేనప్పుడు బుచ్చమ్మ అని, ఉన్నప్పుడు సరస్సు అని పిలవడానికి చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. సరస్సు గురించి నిజాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుని డాడీ సేఫ్ గార్డ్ చేశారు. కానీ పెళ్లి గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఇక్కడున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారో, ఆ సీక్రెట్ కూడా ఇలాగే హ్యాపీగా ఎండ్ అవ్వాలి. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లవ్లియస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇన్నాళ్ళు బుచ్చమ్మే సరస్సు అని దాచిన నిజం ఈరోజు అందరికీ తెలిసిపోయింది. మనసులో ఉన్న చిన్న గిల్టీ ఫీల్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. హోప్ఫుల్లీ మేడం వచ్చిన తర్వాత కూడా ఏ ఇష్యూ అవ్వకూడదని కోరుకుంటున్నాను. హాయ్ రా, వాట్సాప్? అది అడగడానికే ఫోన్ చేశాను రాహుల్. వాట్స్ గోయింగ్ ఆన్? దేని గురించి మాట్లాడుతున్నావురా? నువ్వు మర్చిపోయిన మన బిజినెస్ గురించి రాహుల్. వాట్? అమ్మ నాకెందుకమ్మా ఇదంతా? మాట్లాడొద్దని చెప్పానా? మర్చిపోవడం ఏంట్రా? ఆ బిజినెస్ నా డ్రీమ్, లైఫ్ అంబిషన్. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నీ మాటలు, ప్లాను నచ్చి నీ మీద నమ్మకంతో అందరి దగ్గర ఉన్న మనీ ఇన్వెస్ట్ చేశాం. ఇప్పటి వరకు ఏ ప్రోగ్రెస్ లేదు. కానీ నువ్వు మాత్రం కాలేజీకి వెళ్తూ నీ సొంత బిజినెస్ చూసుకుంటున్నావు. నీకు ఇంట్రెస్ట్ లేదని ఆ రోజు చెప్తే మేము అప్పుడే డ్రాప్ అయ్యేవాళ్ళం కదా. ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పానా? నీకు మీరే ఏదో అనుకుంటే ఎలారా? నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు రాహుల్, నిన్ను నమ్మి డబ్బులు పెట్టిన మా పరిస్థితి ఏంటా అని అడగడానికి ఫోన్ చేశాను. రై, నీకేం కాదురా, నేనేం మర్చిపోలేదు. మా మేడం కోసం నేను కాలేజ్కి వెళ్తున్నాను తప్ప కంప్లీట్ గా మన బిజినెస్ ప్లాన్ ని వదిలేసి కాదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో మీరెంత సీరియస్ గా ఉన్నారో నేను అంతకన్నా సీరియస్ గా ఉన్నాను. చూడు రాహుల్, నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వు. లేదంటే ఇప్పటి వరకు మేము ఇన్వెస్ట్ చేసిన మనీ మాకు రిటర్న్ ఇవ్వు.
ఏమైందన్నయ్యా? ఏంటి సీరియస్ గా మాట్లాడుతున్నా? ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను కదా, అది లేట్ అవుతుందని ఫ్రెండ్స్ సీరియస్ అవుతున్నారు. నువ్వు కావాలని లేట్ చేయలేదు కదన్నయ్యా, వాళ్ళెందుకు అలా మాట్లాడ్డావు? ఏదో కోపంలో ఉండి అలా అనుంటారు. వాళ్ళతో నేను మాట్లాడతానులే. అన్నయ్య అంతా ఓకే కదా? యా నవ్య, ఐఎమ్ ఫైన్, నథింగ్ టు వరీ. మీరు వెళ్ళండి. నాకెందుకో భయంగా ఉంది. అన్నయ్య సీరియస్ గా బయటకెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడో ఏంటో. తేజ అన్నయ్యకి చెప్తాను. మీరేం కంగారు పడకండి నవ్యమ్మ, రాహుల్ బాబు నేను తీసుకొస్తాను కదా. నువ్వు ఒక్కదానివేనా? వద్దు సరసు, తేజ అన్నయ్యకి చెప్తాను. వద్దమ్మా, తేజ బాబుకి తెలిస్తే కంగారు పడతారు. నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. హ? ఆ రోజు నీ మాటలు, ప్లాను నచ్చి నీ మీద నమ్మకంతో అందరి దగ్గర ఉన్న మనీ ఇన్వెస్ట్ చేశాం. కానీ నువ్వు మాత్రం కాలేజీకి వెళ్తూ నీ సొంత బిజినెస్ చూసుకుంటున్నావు. నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాకు ఏదో ఒక నువ్వేంటిక్కడ? ఏం లేదులే రాహుల్ బాబు, నాకు తెలిసిన ఒక ఆయన ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకొచ్చారు. ఆయన వెతుక్కుంటూ నేనొచ్చాను. నేనిక్కడుంటానని నీకెలా తెలుసు? అదొక బ్రహ్మ విద్యలే రాహుల్ బాబు, మీకు తెలియదులే. నవ్యమ్మ మీ కళ గురించి, మీరు చేయాలనుకున్న వ్యాపారం గురించి అంతా నాకు చెప్పింది. నాకు ధైర్యం చెప్పి మీరే ఇలా డీలా పడిపోవడం ఏం బాలేదు రాహుల్ బాబు. ఇంతకు ముందులా లేదు సరసు. నా లైఫ్లో ఎప్పుడు ఏమవుతుందో నాకే అర్థం కావడం లేదు. నా ఫ్రెండ్సే నా మీద నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు అడిగేంత వరకు చెప్పకపోవడం నా తప్పే. కానీ అర్థం చేసుకోకుండా. రాహుల్ బాబు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ ఎదుటి వాళ్ళకి మన సమస్య కన్నా చెప్పే సమాధానమే ముఖ్యం. కారణం కన్నా పూర్తి చేయాల్సిన పని ముఖ్యం. మీరేం చేయలేకపోతున్నానని బాధపడకండి. మీకంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. రండి, ఇంటికెళ్దాం. నవ్యమ్మ మీకోసం చాలా కంగారు పడుతున్నారు రాహుల్ బాబు. నేను ఇక్కడే ఉన్నానని చెప్పు సరసు. నువ్వు వెళ్ళు. ఏదో మీకోసం ఒంటరిగా వచ్చాను కదా అని తిరిగి ఒక్కదన్నే ఎలా వెళ్తాను రాహుల్ బాబు? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. సరసు ప్లీజ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే సరసు. జరుపుతోంది సమయం ముగించేదెలాయ్ రణం.
రాహుల్ బాబు నాతో రండి. ఎక్కడికి సరసు? మీరు చూపించిన వెలుగు నేల మీద ముగ్గేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. రండి బాబు. ఏంటి? ముందు రండి బాబు. ఆ రోజు నేను బడికి రానంటే మీరు చెప్పిన మాటలే ఈ అక్షరాలు రాయడానికి కారణం. నవ్యమ్మ నిశ్చితార్థం ఆపడానికి కారణం కూడా మీరే. నా ధైర్యం, నా బలం, నా నమ్మకం అన్ని మీరే రాహుల్ బాబు. అలాంటిది మీరే మౌనంగా ఉంటే ఎలా చెప్పండి? నీ దృష్టిలో నేను ఏమైనా కావచ్చు, కానీ నేను మనిషినే కదా సరసు. సమస్య రాకుండా ఎలా ఉంటుంది? సమస్యలు వస్తాయి రాహుల్ బాబు, కానీ ఎలాంటి సమస్య వచ్చినా సమాధానం చెప్పగలిగే మీరే ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నేను నమ్మిన ఆ దేవుడు నా దేవుడికి ఏ అన్యాయము చేయడు రాహుల్ బాబు. మీ స్నేహితులకిచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు. మీరు కన్న కల నెరవేర్చుకుంటారు. ఇది నిజం. మీకు నమ్మకం కలగడం లేదా? ఎన్ని రోజులు మీ మాట విన్నాను, ఇప్పుడు నా మాట వినాలి రాహుల్ బాబు. నా కోసం రండి బాబు. సరే వెళ్దాం. అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా రాహుల్ బాబు. ఏదో బలవంతంగా ఎత్తుకుపోతున్నట్టు అంటారంటే. సరే సరసు, వెళ్దాం. అబ్బా, ఈ నవ్వు కన్నా అందమైంది ఈ ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? సరే వెళ్దాం రాహుల్ బాబు. సరే పద. Ma'am? Yes, Jessie? Today you are looking so excited, ma'am. Obviously, Jessie. Because I'm going back home such a long time. And getting back to home is really, really very exciting. ఆ ఇల్లు నా వాళ్ళంటే ఎక్సైట్మెంటే కాదు, ఎమోషన్స్ కూడా ఉంటాయి. డోంట్ వేస్ట్ టైం, కనెక్ట్ ద కాల్. Okay, madam. Ma'am? Call is gone through? Thank you so much. Hi, Navya. హాయ్ మేడం. 1 సెకండ్. అన్నయ్య, డాడీ, మ్యాగీ, అందరూ రండి. మేడం గారి కాల్. రండి డాడీ, కూర్చోండి కూర్చోండి.